డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ క్యాడర్ని ఏ విధంగా అయినా కూడా బలపరుచుకోవడానికి సహాయ శక్తులా కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారనే మాట ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వినిపిస్తుంది. గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ గారు కూటమి కన్నా కూడా ఎక్కువగా తన పార్టీకి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు అని చెప్పేసి కూడా ఇంకొంతమంది అంటున్నారు. ఎవరు ఏ విధంగా అనుకున్నా కూడా ఏం చేస్తున్నాడు అనేది ప్రజలకి తెలుసు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఏం చేస్తున్నారో ఆయనకు కూడా తెలుసు. ఆల్రెడీ చెప్పారు, 15 సంవత్సరాల పాటు కూడా మా ప్రభుత్వం వస్తే గనక ఖచ్చితంగా కూటమిలోనే నేను ఉంటాను, సపరేట్ అయ్యే పరిస్థితే లేదు అని చెప్పేసి ఆయన చెప్పాడు. చెప్పిన మాట పైన ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. సో ఇక్కడ కూటమిని వదిలేసి నేను సపరేట్గా వెళ్ళిపోతా అని చెప్పేసి ఇప్పటింతలో మాత్రం ఆయనైతే అనుకోడు. అనుకున్నప్పటికీ కూడా ఆ విధంగా వెళ్ళేటటువంటి మనిషి అయితే పవన్ కళ్యాణ్ గారు కాదు. కాకపోతే కొన్ని నిర్ణయాలు మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే కూటమిలో ఉన్నప్పటికీ కూడా తన పార్టీ యొక్క క్యాడర్ కూడా తనకి ఇంపార్టెంటే కాబట్టి ఫ్యూచర్లో ఎప్పటికైనా కూడా ఖచ్చితంగా సపరేట్గా రావాల్సిందే కాబట్టి ఆయన కూడా సొంతంగా ఎదగాలి కాబట్టి తన పార్టీని కూడా బలోపేతం చేసుకోవాలి. సో అందుకోసం అని చెప్పేసి కూటమి మొత్తాన్ని కూడా డిస్టర్బెన్స్ అయ్యే విధంగా కాదు, ఓన్లీ తన పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయాలు మాత్రమే ఆయన తీసుకుంటూ ఉన్నారు. సో ఇప్పటి వరకు గుంటూరు ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి అన్ని కమిటీలని కూడా రద్దు చేయడం జరిగింది. మనం ఆల్రెడీ కూడా చూసాము. సో కొత్త కమిటీలు ఏర్పాటు చేసేంత వరకు కూడా ఇదంతా కూడా పార్టీ ఎక్కడైతే కేంద్రాలయం ఉంటుందో అక్కడ నుంచే కూడా అన్ని అంటే కార్యాచరణ కావచ్చు అన్నీ కూడా జరుగుతాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో ఇప్పుడు ఇంకొక నిర్ణయం ఏంటంటే ఇది నిజంగా అందరికీ కూడా షాకింగ్ అన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికార ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా రద్దు చేయడం జరిగింది అనమాట, తీసేయడం జరిగింది. సో కొత్త ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అనౌన్స్ చేసేంత వరకు కూడా ఎవ్వరు కూడా ఇప్పుడు పాత వాళ్ళు ఎవరు కూడా ఎలాంటి టీవీ డిబేట్లో కానీ లేకపోతే మీడియా ముందు కానీ ఎక్కడ కూడా ఎలాంటి మాటలు కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు మాత్రం రాకూడదు, ఎవరు కూడా మాట్లాడకూడదు అని చెప్పేసి కొన్ని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడైనా ఒక టీవీ డిబేట్లో పాల్గొన్నప్పుడు కానీ మీడియా ముందు మాట్లాడినప్పుడు కానీ ఈ యొక్క మాటల వల్ల ఈ యొక్క డిబేట్ల వల్ల వాళ్ళు కొంచెం నోరు జారి అనరాని మాట అన్నప్పటికీ కూడా అది ఆ ఒక్క పర్సన్కి మాత్రమే ఎఫెక్ట్ కాదు, పార్టీ మొత్తాన్ని కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని అంటారు, ఆ జనసేన పార్టీ మొత్తాన్ని కూడా అంటారు. సో ఆ విధంగా చేయకూడదు, ఆ విధంగా కాకూడదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క అధికార ప్రతినిధులందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రద్దు చేయడం జరిగింది, తీసేయడం జరిగింది. కొత్త అధికార ప్రతినిధుల్ని అనౌన్స్ చేసేంత వరకు కూడా ఎవరు ఎక్కడ బయట మాత్రం ఎలాంటి మాటలు కూడా వేరే ఎదుటి పార్టీని తిట్టడం కావచ్చు, ఎదుటి వాళ్ళ పట్ల మాట్లాడడం కావచ్చు, మన గురించి గొప్పగా చెప్పుకోవడం కూడా ఎవరు కూడా చేయకండి అని చెప్పేసి చెప్పారనమాట. సో ఈ మాటలను బట్టి అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే అరే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకా తన పార్టీ యొక్క బరిని చూపించాలనుకుంటున్నారు, తన పార్టీ బలోపేతం కావడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు లోపల అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉన్నారు. ఓకే, ఇది పార్టీ బలోపేతం అనుకుంటారా లేకపోతే ఎదుటి వారి పట్ల ఇంకేదైనా అనుకుంటారా అది మీ ఇష్టం. కానీ ఆయన ఆలోచిస్తుంది మాత్రం పార్టీ యొక్క మంచిదల గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉన్నారు, పార్టీకి మంచి పేరు గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉన్నారనమాట. మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఈ ఆలోచన ఆయన సపరేట్ వెళ్ళడానికి అనుకుంటున్నారా లేకపోతే ఎందుకోసం అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా తెలియజేయండి.